శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల క్షేత్రంలో మహాశ్రేష్టమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా భగవాన్ శ్రీ రమణ మహర్షుల అనుగ్రహం పొంది శ్రీ రమణాశ్రమంలోనే సమాధి చెందిన ధన్యజీవులైన భగవాన్ యొక్క శిష్యుల గురించి ప్రస్తావించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో భగవాన్ శిష్యుల్లో ఒకరైన బివి నరసింహారావు గారు భగవాన్ యొక్క అనుగ్రహానికి పాత్రులై ఎంతటి ధన్యతను పొందారో ఇప్పుడు వివరించుకుందాం. ఒక మహాత్ముని సాన్నిధ్యంలో ఉండటం వల్ల కానీ, ఆయన జీవిత చరిత్రను పరిపూర్ణంగా తెలుసుకోవటం వల్ల కానీ సిద్ధించే గొప్ప ప్రయోజనం మాటల్లో వర్ణించలేము. 1916 నుండి 1922 మధ్యకాలంలో భగవాన్ స్కందాశ్రమంలో ఉండేవారు. ఆ సమయంలో తీవ్రమైన ఆర్తిగల ఆధ్యాత్మిక సాధకులు భగవాన్ వద్దకు రావటం ప్రారంభమైంది. ఆ అద్భుతమైన కాలంలోనే భగవాన్ తమ చూపుతోనే పరిపక్వ స్థితిలో ఉన్న భక్తులను వారి వారి హృదయాంతరాలలోకి తీసుకుని పోయి ఏకాంత స్థితిలో నిలిపేవారు. బివి నరసింహస్వామి అరుణాచలానికి 90 మైళ్ళ దూరంలో ఉన్న సేలంలో ఒక ప్రముఖ న్యాయవాది. ఆయన గొప్ప పేరు పొందిన రాజకీయవేత్త కూడా, పెద్ద ఉపన్యాసకులు, మంచి రచయిత. ఆయనకున్న మేధస్సుతో ఏ విషయాన్నైనా దాని లోతుల్లోకి వెళ్ళి అందులో సత్యాన్ని, సారాన్ని వెలికి తీయగల దిట్ట. ఈయనకు ప్రశ్నించే తత్వం ఉండటం వల్లనే భగవాన్ శ్రీరమణ మహర్షులకు సంబంధించిన ఆత్మసాక్షాత్కారం అనే ఈ అద్భుతమైన గ్రంథం మనకు లభించింది. ఈ గ్రంథమే వ్యాప్తి చెంది పాఠకులను ఆకర్షించి భగవాన్ను పశ్చిమ దేశాలకు అద్వైత ద్వారంగా నిలిపింది. ఏది ఏమైనప్పటికీ బివి నరసింహస్వామి మంచి పేరు ప్రఖ్యాతులతోనూ సిరి సంపదలతోనూ వైభవంగా తొలుతూగుతున్నప్పుడు ఆయన కుటుంబంలో చోటు చేసుకున్న ఒక పెద్ద విషాదం ఆయనను తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది. అదేంటంటే, బివి నరసింహస్వామి గారి 2 కుమారులు ఆయన కళ్ళ ముందే వారి ఇంటి పెరట్లో ఉన్న బావిలో పడి ఒకేసారి చనిపోయారు. అప్పుడు ఆయన ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయారు. ఆ దుఃఖాన్ని భరించలేక బారు కౌన్సిల్కు రాజీనామా చేసి రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పారు. ఆ సమయంలో ఎంతోమంది భారతీయ నేతలు నిరాశపడ్డారు. ఎందుకంటే ఆనాటి భారతీయ స్వాతంత్ర సంగ్రామానికి ఆయన వంటి మేధావుల అవసరం ఎంతో ఉంది. ఎంతో వైరాగ్యంలో ఉన్న బివి నరసింహస్వామి గారు ఆ సమయంలో భగవాన్ శ్రీ రమణ మహర్షుల గురించి తెలుసుకుని నేరుగా రమణాశ్రమానికి వచ్చారు. భగవాన్ను చూసిన వెంటనే ఆయన పాదాలపై సాష్టాంగపడి శరణాగతి చెందారు. భగవాన్ కూడా ఆయన్ని చూడగానే రమణాశ్రమంలో ఉన్న ఒక చిన్న గుహను చూపించి అక్కడ ధ్యానం చేసుకోమని చెప్పారు. మంచి శిష్యునిగా గురువాజ్ఞ ప్రకారం 3 ఏళ్ల పాటు ఆయన ఏకాంతంగా ధ్యానంలో గడిపారు. నరసింహస్వామి గారు చేయవలసిన అత్యవసర పని ఒకటి ఉందని ఆయన గ్రహించారు. అదేంటంటే
సజీవులైన భగవాన్ శ్రీ రమణ మహర్షుల యొక్క జీవిత చరిత్రను తప్పనిసరిగా రాయాలి అని అనుకున్నారు. అప్పటి వరకు భగవాన్ గురించి కొన్ని సంఘటనలు తప్ప ఆయన జీవిత చరిత్ర గురించి పూర్తిగా తెలియదు. తెలిసిన కొన్ని విషయాలు కూడా నిజమో కాదో కూడా తెలియదు. అది ఎంతో బాధాకరమైన విషయం. ఎందుకంటే భగవాన్ మౌనంలో ఉండి పెద్దగా మాట్లాడేవారు కాదు. అందులోనూ తమ గురించి అసలే మాట్లాడేవారు కాదు. బివి నరసింహస్వామి గారు భగవాన్ యొక్క పూర్తి చరిత్రను రాయడానికి భగవాన్ యొక్క అనుమతిని కోరారు. అప్పుడు దయతో భగవాన్ అంగీకరించారు. ఆ తర్వాత బివి నరసింహస్వామి గారు భగవాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అడిగినప్పుడల్లా భగవాన్ స్పందించేవారు కాదు. ఎందుకంటే వారు ఎక్కువ శాతం మౌనంలోనే ఉండేవారు. ఏమైనప్పటికీ నరసింహస్వామి గారు పట్టుదలతో భగవాన్ని అనుసరించేవారు. వారు ఎక్కడికి వెళ్ళినా తను కూడా వారితో వెళ్ళేవారు. రాత్రిపూట కూడా భగవాన్ పక్కనే ఉండేవారు. నరసింహస్వామి గారు భగవాన్ని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆయన శ్రద్ధ అంతా ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టడం మీద లగ్నమై ఉండేది. భగవాన్ నుండి సమాధానం రాబట్టడానికి కొన్నిసార్లు రోజులు, వారాలు, ఇంకా ఎక్కువ సమయం పట్టేదని ఆయన ఒక సందర్భంలో తెలిపారు. ఆయన అంకిత భావంతో చేసిన కృషి వల్లనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల యొక్క పూర్తి జీవిత చరిత్ర వివరాలు మనకిప్పుడు తెలియబడ్డాయి. నరసింహస్వామి గారు 2000 పేజీల గల సమాచారాన్ని సంగ్రహించి దానిని చాలా నేర్పుతో కుదించి దాని సారాంశాన్ని చదవటానికి వీలుగా ఉండేటట్లు 250 పేజీల గ్రంథంగా తయారు చేశారు. ఈ గ్రంథం 1930లో ప్రచురించబడింది. ఇదే భగవాన్ రమణ మహర్షుల జీవితం గురించి రాయబడిన అపూర్వమైన మొట్టమొదటి గ్రంథం. ఈ ఆత్మసాక్షాత్కారం అనే ఈ గ్రంథాన్ని చదివిన తరువాతనే పాల్ బ్రంటన్, కృష్ణ భిక్షు, స్వామి మాధవతీర్థ, శుద్ధానంద భారతి, స్వామి శివానంద, స్వామి రామదాసు ఇలా అనేక మంది గొప్ప ఆధ్యాత్మికవేత్తలు భగవాన్ వద్దకు వచ్చారు. భగవాన్ యొక్క ఔన్నత్యాన్ని చాటిన వారు మొదటిగా పాల్ బ్రంటన్ అని చాలామంది అనుకుంటారు. కానీ నరసింహస్వామి గారు రచించిన ఈ ఆత్మసాక్షాత్కారం గ్రంథం వల్లనే పాల్ బ్రంటన్ భగవాన్ వద్దకు వచ్చారన్న సంగతి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ గ్రంథాన్ని రచించేటప్పుడు ఆయన చేసిన గొప్ప ప్రయత్నం ఏంటంటే భగవాన్ను ప్రశ్నలు అడగటంతో పాటు ఆ వివరాలను సమగ్రంగా సేకరించడానికి ఆయన భగవాన్ జన్మించిన తిరుచులి, ఆత్మసాక్షాత్కారం పొందిన మదురై, దిండిగల్ ప్రదేశాలకు వెళ్ళి భగవానుకు పరిచయం ఉన్న వారితోనూ బంధువులతోనూ మాట్లాడి మరీ ఆ సమాచారాన్ని సేకరించేవారు. భగవాను బంధువు కానీ స్నేహితుడు కానీ ఏదైనా గ్రామంలో ఉన్నారని తెలియగానే నరసింహస్వామి గారు వెంటనే అక్కడికి వెళ్ళి వారిని కలిసి భగవాన్ గురించి ప్రశ్నించేవారు. ఆయన ఎంత నిక్కచ్చే మనిషి అంటే వారి దగ్గర నుండి లభించిన సమాచారం సరైనదో కాదో అని మళ్ళీ భగవాన్ని అడిగి తెలుసుకునేవారు. ఆయన తను రాసిన దానిలో అసత్యాలు, లోటుపాట్లు లేకుండా ఉండటానికి ఎంతో శ్రమపడ్డారు. అందుకే బివి నరసింహస్వామి గారు పుస్తకంలో రాయబడ్డ ప్రతి విషయం కూడా ఖచ్చితమైనది, నిజమైనది, ప్రామాణికమైనది. అందుకే బివి నరసింహస్వామి పేరు వినగానే భగవాన్ యొక్క పాత భక్తులందరూ ఎంతో గౌరవాన్ని చూపుతారు. పాత భక్తులు నరసింహస్వామి గారి గురించి చెప్పిన వివరాలలో ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకున్న అంశాలలో ఒకటి ఏంటంటే మదురైలో భగవాన్ మృత్యానుభవం గురించి అంత స్పష్టమైన వివరాలు రావటానికి కారణం బివి నరసింహస్వామి గారే. అందుకు మనందరం బివి నరసింహస్వామి గారికి ఎంతో రుణపడి ఉంటాం. భగవాన్ 16 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు జరిగిన మృత్యానుభవం యొక్క సూక్ష్మాతి సూక్ష్మ వివరాలతో సహా ఆయన భగవాన్ నుండి స్వయంగా రాబట్టారు. తమ సహజ స్థితిలో నిలిచిపోవటానికి దేశకాలాలతో నిమిత్తం లేదని భగవాన్ చెప్పారు. నరసింహస్వామి గారు భగవాన్ చరిత్రకు సంబంధించిన సమాచార పూర్తి ప్రతిని భగవాన్కి అందించారు. భగవాన్ ఆ ప్రతిని చూసి అనుమతించి ఆ గ్రంథానికి ఆత్మసాక్షాత్కారం అని పేరు పెట్టారు. బివి నరసింహస్వామి గారు ఇంతటి అపూర్వమైన గ్రంథాన్ని రచించడంతో పాటు అత్యంత
శ్రద్ధాపూర్వకమైన తన సాధన ద్వారా గురువు యొక్క బోధనలను ఎలా పాటించాలి అనే దానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారు. ఇదంతా పూర్తయిన తర్వాత ప్రారబ్ధవశాత్తు ఆయనలో ఒక వాసన ఉత్పన్నమైంది. అదేంటంటే పారవస్యంతో భజనలు చేయాలని, భావోద్వేగంతో నృత్యం చేయాలని భగవాన్ని అర్థించి నాకు మార్గం చూపండి అని నరసింహస్వామి గారు అడిగారు. దానికి భగవాన్ ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నారు. అయినా బివి నరసింహస్వామి గారు భగవాన్ని వదిలేవారు కాదు. చివరకు భగవాన్ ఇలా సలహా ఇచ్చారు. పశ్చిమ భారతదేశానికి వెళ్ళి భక్తి మార్గాన్ని అనుసరించండి అని చెప్పారు. నరసింహస్వామి గారు అరుణాచలాన్ని వీడి ముంబైకి వెళ్ళి ఆయన యాత్రలలో ఎంతోమంది భక్తి మార్గంలో ఉన్న సాధువులను కలుసుకున్నప్పటికీ ఆయనకు నిరాశ మాత్రమే మిగిలింది. ఉపాసనీ బాబా వంటి మహాత్ముడు ఆయనకు సాయపడదామని చూసినా ఆయనకి తృప్తి కలగలేదు. చివరకు ఉపాసనీ బాబా ఆయన్ని షిరిడీ వెళ్ళమని చెప్పారు. ఆ మాటను విని నరసింహస్వామి గారు షిరిడీ వెళ్ళారు. రాత్రి వేళయందు భక్తితో భజనలు చేసుకోవటానికి భక్తులు బాబా సమాధి వద్దకు వచ్చారు. ఆయన సాయిబాబా సమాధి వద్ద నిలుచుని ఉన్నప్పుడు షిరిడీ సాయిబాబా యొక్క దివ్య జ్ఞానం ఆయనలోకి ప్రవేశించి, బిడ్డ, నేనే నీ గురువును, ఇక్కడే ఉండి నా చరిత్రను రాయి అన్నారు. అప్పుడు నరసింహస్వామి గారు షిరిడీ సాయిబాబా యొక్క జీవిత చరిత్రను 6 భాగాలుగా రచించారు. షిరిడీ సాయిబాబా దివ్య చరిత్రను మొట్టమొదటిసారిగా గ్రంథ రూపంలో పొందుపరిచిన మొదటి వ్యక్తి కూడా బివి నరసింహస్వామి గారే. చెన్నైలో షిరిడీ సాయిబాబా గుడి వెనక బివి నరసింహస్వామి గారి సమాధిని భక్తులు ఇప్పటికీ దర్శించుకోవచ్చు. మొట్టమొదటిగా భగవాన్ శ్రీ రమణ మహర్షుల చరిత్రను, షిరిడీ సాయిబాబా చరిత్రను ప్రపంచానికి అందించిన గొప్ప వ్యక్తి బివి నరసింహస్వామి గారు. ఆయన కృషి, పట్టుదలను తలుచుకుంటూ 2 మహాత్ముల చరిత్రలను మనకు అందించిన గొప్ప మహాపురుషుణ్ణి స్మరించుకుంటూ అనేక మంది సాధకులు శ్రీ రమణాశ్రమంలో నరసింహస్వామి గారి గుహలో ధ్యాన నిమగ్నులై ఉంటారు. నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీ నామమాలించు భక్తుల భక్తుగా బ్రోవు మరుణాచల. శ్రీ శివనిధి శివాలయా